I hope you all are doing great. ఇప్పుడే నేను వాకింగ్ నుంచి వచ్చాను అనమాట. ఒక 3000 స్టెప్స్ వేసేసి యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అయితే మంచి న్యాప్ తీసుకొని అండ్ దెన్ వాకింగ్కి వెళ్ళాను. ఈరోజు అయితే వెరీ ప్రొడక్టివ్ సెషన్స్ చేయాలి. నైట్ స్టడీయే, ఎందుకంటే మార్నింగ్ కొంచెం కుదరట్లేదు అండ్ ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు రొటీన్ సెట్టింగ్ అదంతా అవ్వదు. ఎప్పుడు పడుకుంటే అప్పుడు, ఎప్పుడు లేస్తే అప్పుడు అన్నట్టుందనమాట. సో ఎస్, ఈరోజు మాత్రం చాలా మాట్లాడుకునేటివి ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు దట్ టైం షెడ్యూల్స్ ఎలా వేసుకోవాలి, క్లియర్గా టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత గ్యాప్ ఇవ్వాలి అండ్ ఒక్కొక్క స్టడీ అవర్స్కి ఎంత గ్యాప్ ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో డిమోటివేట్ అయితే ఇన్ బిట్వీన్ ఎలా చదువుకోవాలి అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో అదంతా పక్కన పెట్టేస్తే ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నేను ఒక 3 మెంబర్స్ని పిక్ చేసా. ఎవ్రీ వీడియో కింద ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని దాని కింద ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎవరెవరు అంటే హిమ గారు అండ్ అమృత వర్ష గారు అండ్ లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. వీళ్ళు చాలామంది ఉన్నారు అలా, కాకపోతే ఇప్పుడు టాప్ 3 మెంబర్స్నే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా నేను చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను టు మోటివేట్ యూ పీపుల్. అండ్ వీళ్ళు ముగ్గురికి ఎలా పిక్ చేశానంటే ఎవ్రీ వీడియో కింద వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారనమాట. దే విల్ టేక్ దే టైమ్ అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ వీడియో వల్ల ఏం వాళ్ళకి నచ్చింది అని చెప్పేసి, ఏం యూస్ఫుల్ అయింది అవన్నీ మెసేజ్ చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ వెరీ ఇంటరాక్టివ్. నేను వాళ్ళ పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా పిక్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్. అండ్ మీరేం చేయాలంటే మీ ముగ్గురు కింద నాది ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీ అడ్రస్ విత్ నెంబర్ పంపించండి. ఐ విల్ సెండ్ యూ ది గిఫ్ట్స్. అండ్ ఆల్సో చాలా మంచి విషయాలు మాట్లాడుకోవాలి. లిటరల్లీ ఆ విషయాలు ఎట్లా అంటే ఇట్ మేడ్ మీ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ కనెక్టింగ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ. ఎందుకంటే ఈ ఛానల్ గురించి, ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి, దానివల్ల నాకు వచ్చింది ఎంత హ్యాపీ అంటే ఐ విల్ షేర్ విత్ యూ. కాకపోతే నేను కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఎస్, బాయ్, విల్ మీట్ యూ. ఓకే, బ్యాక్ ఫ్రమ్ ది షవర్. ఇప్పుడైతే నేను చెప్పినట్టు చాలా మంచి ఎమోషనల్ మూమెంట్ నేను షేర్ చేసుకుంటా. దానికంటే ముందు ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అసలు అని చెప్పేసి కూడా ఇది చెప్తేనే మీకు అది టచ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ హౌ టు మోటివేట్ ఎవ్రీ స్టూడెంట్. అంటే బోర్డ్స్కి కానీ, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎవ్రీ వన్ ఏదో ఒక స్ట్రీమ్లో చదువుకుంటూనే ఉంటారు కదా. సో అలా అందరికీ మంచిగా మోటివేట్ చేయనీకి స్టడీ వ్లాగ్స్ అనేది ఇప్పట్లో చాలా వస్తున్నాయి. అండ్ మన తెలుగులో కొంచెం తక్కువ కంపేర్ టు హిందీ అలా ఇంగ్లీష్ వ్లాగ్స్తో చూసుకుంటే. అయితే నేను దీనికంటే ముందు కూడా స్టడీ బ్లాగ్స్ పెట్టాను, కాకపోతే ఇంగ్లీష్లో పెట్టాను అనమాట. ఇంపాక్ట్ యూపీఎస్సీ అని కొంతమందికి మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు నేను ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులో చాలామంది కూడా వ్లాగ్స్ చేయండి అక్క, వ్లాగ్స్ చేయండి సిస్, వ్లాగ్స్ చేయండి దీదీ, వ్లాగ్స్ చేయండి మ్యామ్ అని చెప్పేసి అడుగుతుండే. మోస్ట్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు నేను ఒక్కసారి తెలుగులో పెడితే వాళ్ళు ఏమన్నారంటే, ప్లీజ్ చేంజ్ చేయండి, వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పేసి అనడంతో వాళ్ళు చెప్పడం వల్లనే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంగ్లీష్లో చేశాను. అందులో కూడా 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను అంత ఫ్రీక్వెంట్గా చేయకపోతుండే, నా అప్పుడు మొత్తం అంతా ఇన్స్టాగ్రామ్లోనే నోట్స్ ప్రొవైడ్ చేయడం అలా ఉంటుండే అనమాట. సడన్గా ఒకసారి నాకు ఎందుకో ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తుంటే లాస్ట్ నవంబర్లో, ఎప్పటి నుంచో అనుకున్నా బట్ నవంబర్లోనే అనిపించింది దట్ ఇంకా ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయాలి తెలుగులో అని చెప్పేసి. మన తెలుగులో అసలు ఎక్కడో ఒక 2-3 చేస్తున్నారు అనుకుంటా. హిందీలో అలా అయితే చాలా నెంబర్ ఆఫ్ స్టడీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పట్లో మొత్తం స్టడీ వ్లాగ్స్ వల్ల 1 hour స్టడీ వ్లాగ్స్, స్టడీ సెషన్స్, స్టడీ విత్ మీ లైవ్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనకు ఒక పియర్ గ్రూప్ దొరికినట్టు, వాళ్ళతో పాటు మనం చదువుతున్నట్టు ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్ పియర్ గ్రూప్ లేకపోయినా కూడా మనం చదవడానికి కొంచెం డిమోటివేట్ అవుతాము. ఇలాంటి వ్లాగ్స్ వల్ల ఈవెన్ ఐ వాచ్ ఫ్యూ అదర్ వ్లాగ్స్, నాకు కూడా వాళ్ళ మోటివేషన్ వస్తాయి, నా ద్వారా మీ వల్ల కూడా మోటివేషన్ వస్తుందని చెప్పడం ఒక చిన్న థాట్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్
ఇలా స్టార్ట్ చేశాక తెలుగులో ఐ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆల్. అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఏదో అడిపోయింది, సారీ. ఎంత మంచి రెస్పాన్స్ అంటే అసలు చాలా మంది కూడా మంచి మోటివేట్ చేశారు. దట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఏమో ఎక్కడ నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఫ్రమ్ డే వన్ ఇంపాక్ట్ యూపీఎస్సీ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ ఎలాంటి నెగిటివిటీ ఎవ్వరూ పోస్ట్ చేయలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది అందరూ కమెంట్స్ చేయడంతో. సో దట్ వాజ్ ది స్టోరీ బిహైండ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు ఇది క్రియేట్ చేశాక నాకు నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాను అనమాట, లెట్స్ చిట్ చాట్ అని చెప్పేసి. అక్కడ ఒక మెసేజ్ చూసాను దట్ నా వీడియోస్ వల్ల అండ్ నా నోట్స్ అండ్ ఆల్సో ఈ స్టడీ టిప్స్ మోటివేషన్ వల్ల ఒకరంట 2024లో యూపీఎస్సీలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారంట. అసలు ఆ మెసేజ్ చూడంగానే నాకు లిటరల్లీ ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్ అనమాట. అసలు ఏడ్పు బయటికి రావడమే తక్కువ, అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు. అదే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇంత యూస్ఫుల్ అవుతాయి అని తెలుసు కానీ ఇంత యూస్ఫుల్ అవుతున్నాయి, ఒకరు మనకు మెసేజ్ చేసి థ్యాంక్ఫుల్ ఉన్నారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఐఎమ్ గుడ్ అండ్ సక్సెడ్ ఇన్ దిస్ వైల్ క్రియేటింగ్ దిస్ ఛానల్ అని చెప్పేసి అనిపించింది అనమాట. అండ్ ఇంకొక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది దట్ తనకి ఈ సెమిస్టర్ ఎగ్జామ్ తను అసలు ఏదో ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుందంట. మన ఛానల్ వీడియోస్ చూడడం మోటివేషన్ తెచ్చుకొని షీ గాట్ వెరీ గుడ్ సిజిపిఏ అని చెప్పేసి చెప్పింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అసలు ఎంత మంచిగా అనిపించిందంటే అసలు చాలా ఇట్ వాస్ లైక్ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ మంచిగా అనిపించింది. అంటే మన ఛానల్ క్రియేట్ చేయడానికి ఒక రీజన్ అది కాబట్టి ఇలా మీరు కొంతమంది బెనిఫిట్ అయ్యి నాకు ఇలా మెసేజ్ చేయడం వల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా అసలు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది మీరు అందరు ఇలా ఫాలో అవుతూ మంచిగా చదవడము. సో దిస్ ఇస్ ద హ్యాపీ మూమెంట్ ఐ వాంట్ టు షేర్. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా బోర్డ్స్ రాస్తున్నారని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. స్టడీ టిప్స్ మాట్లాడుకుందాం మనం దాని గురించి కూడా. కానీ ఇప్పటికి కొంచెం మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడే యూట్యూబ్ చూడండి. అండ్ ఎందుకంటే యూ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్. మీకు ఎప్పుడైతే డిమోటివేట్ అవుతారో అనిపిస్తుందో అప్పుడే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి స్టడీ బ్లాగ్స్ పెట్టుకొని చూడండి. ఈ 1 month వెరీ క్రూషియల్ మీకు కాబట్టి మంచి చదువుకోండి. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ వేసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. అండ్ ఇప్పుడు కొత్త టాపిక్స్ ఏవి ముట్టద్దు, వచ్చినవే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. ఐదర్ ఇంటర్ వాళ్ళు కానీ 10th వాళ్ళు కానీ ఇదైతే ఫాలో అవ్వండి. నేనైతే ఈ 3 టిప్సే ఇస్తాను. దట్ పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 10 years or 15 years తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ కొత్త చాప్టర్స్ ఏవి ముట్టుకోకూడదు, పాతవే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. సో దట్ మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఇస్ దట్ ఈట్ గుడ్ ఫుడ్ అండ్ ఎనఫ్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే ఈ 10 days 15 days ముందు మీరు నిద్ర లేకుండా ప్రాపర్ ఫుడ్ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అండ్ యూ విల్ ఫీల్ లైక్ ఫీవర్, హెడేక్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇలాంటి ఏముందో చాలా కూల్గా చాలా ప్రశాంతంగా రాసిరండి. సో ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ గైస్. ఇది టు డూ లిస్ట్ నేను ఆర్డర్ చేయడం జరిగింది ఫ్రమ్ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. చాలా క్యూట్గా ఉండే అనమాట. ఆ టు డూ లిస్ట్ బుక్ నేను ఎక్కడో పెట్టి నాకు అసలు కనిపించడం లేదు. సో ఇది ఆర్డర్ చేశాను. వాస్ వెరీ క్యూట్, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే లెట్స్ ప్రిపేర్ ది టు డూ లిస్ట్ ఫర్ టుడే. చాలామంది కూడా టు డూ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం లేదు, ఇప్పుడు పర్టికులర్ టు డూ లిస్ట్ బుక్ అని చెప్పేసే కాకుండా జస్ట్ నార్మల్ వైట్ పేపర్ లేకపోతే నార్మల్ బుక్ ఏదన్నా ఒకటి తీసుకొని ముందు రోజు నైట్ అంటే ఈరోజు మార్నింగ్ ఈ రోజు అంతా చేయాల్సినవి ముందు రోజు నైట్ కానీ లేకపోతే ఈరోజు మార్నింగ్ లేవగానే మనం రాసుకుంటే సో దట్ మనకి ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏంటి, అసలు మన ప్రోగ్రెస్ అనేది ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. టు డూ లిస్ట్ చేసుకోవడం అనేది చాలా యూస్ఫుల్. మీరు ఎంత
ఐ మీన్ మీరు బోర్డ్స్ ఫ్రమ్ 8th క్లాస్, ఫ్రమ్ 7th క్లాస్ ఎప్పటి నుంచి అయితే కూడా మనం టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టడీస్ మీద ఒక ట్రాక్ ఉంటుందన్నమాట, ఏమేమి అవుతున్నాయని. ఇప్పుడు నార్మల్గా అనుకొని చదువుకుంటే మనకి ఓకేలే ఇక్కడి వరకు చదువుకున్నాం సరిపోతుంది అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పర్టికులర్ సబ్జెక్ట్లో ఇవి కంప్లీట్ చేయాలి అంటే ఇవి కంప్లీట్ చేస్తేనే మనకు అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో టు డూ లిస్ట్ వల్ల అలాంటి యూజెస్ ఉంటాయి అండ్ వీ కెన్ కంప్లీట్ ఎవ్రీ సబ్జెక్ట్ సో ఈజీలీ అండ్ వితౌట్ స్ట్రెస్. ఓకే, ఈరోజు టు డూ లిస్ట్ మాత్రం నాది ఎన్వైర్న్మెంట్ నోట్స్ కొంచెం కన్సైజ్డ్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దెన్ ఎన్వైర్న్మెంట్ ఇంకో 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 3 డేస్లో కంప్లీట్ అయిపోయిద్ది. అండ్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు ఇన్ని డేస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్స్ ఎన్వైర్న్మెంట్ నుంచి రావచ్చు. సో ఇది ఇక్కడనే 30 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ సీసాట్ ప్రాక్టీస్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, పీవైక్యూ అనాలిసిస్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ది మాక్ టెస్ట్ ఎన్రోల్ చేసుకోవాలన్నమాట సీసాట్కి. అండ్ ఇదైతే 2 liters ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో 10 hours చదువుకుందాము, 10+ hours కూడా చదువుకోవచ్చు. అండ్ కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది, ఇన్స్టా పోస్ట్ ఒకటి చేయాలి. సో దిస్ ఇస్ ద టు డూ లిస్ట్ ఫర్ టుడే. నేనైతే ఒక 2 items ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి స్కిన్ కేర్ అండ్ ఇంకోటేమో స్టడీ కేర్. ఫస్ట్ అయితే మనం స్కిన్ కేర్ ఐటమ్ ఓపెన్ చేద్దాము. స్కిన్ కేర్లో నేను తీసుకుంది ఏంటంటే లిప్ బామ్స్ అయితే నాకు చాలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనమాట. నా దగ్గర చాలా కూడా ఉన్నాయి కానీ కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను వాడేది ఫేవరెటే. ఇది నేను కొత్త కంపెనీ లెటెస్ట్ ట్రై అని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్లీ అయితే ఈ కలర్ నచ్చి తీసుకున్నాను, నాకు కలర్ బాగా అనిపించింది. సో లెట్స్ చెక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. అండ్ దెన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది స్కిన్ కేర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టడీది అయితే నేను ట్యాబ్కి డెస్క్ ట్యాబ్ స్టాండ్ అనేది అది ఇరిగిపోయింది. అది చాలా బాగుంటుండే ముందుది, నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year వచ్చింది అది. అండ్ ఇది కూడా ఎలా వచ్చిందో చూద్దాము. డెస్క్టాప్ హోల్డర్ ఫర్ టాబ్లెట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ రొటేటబుల్ 360 degrees, వెరీ హ్యాండీ, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ముందుండేది కూడా ఇలానే ఉంటుండే, కాకపోతే అది వైట్ కలర్ అండ్ ఇది సిల్వర్. ఓకే, ఇప్పుడైతే నేను బోర్డ్స్ రాసే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఐ వాంట్ టు గైడ్ యూ ఆల్. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా అంటే ఇలానే చేయడం అనేది కాదు, కొన్ని పాయింట్స్ మీకైతే ఏవైతే పిక్ చేయాలనుకుంటున్నారో అవి పిక్ చేసుకొని మీ టైం షెడ్యూల్స్ ప్రకారం మీరు చేసుకోండి. ఎందుకంటే యూ షుడ్ నాట్ స్ట్రెస్ నౌ. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇప్పుడు చదవడం వల్ల కూడా ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ అండ్ మీ హెల్త్కి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా పీస్ఫుల్గా వితౌట్ స్ట్రెస్ చదువుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు మీకు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదివించి ఉంటారు కదా. సో ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే టైం టేబుల్. అసలు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 days ఉంటే 15 daysకి, 30 days ఉంటే 30 daysకి. లెటెస్ట్ టేక్ 30 days. 30 daysకి మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ 10 days వెరీ హార్డ్ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే హార్డ్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి అంటే మనం తర్వాత కూడా రివిజన్కి అన్ని తొందరగా అయిపోతాయి అనమాట. ఫస్ట్ మనకి ఈజీ సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఈజీ సబ్జెక్ట్స్ చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మనకు అన్నీ వచ్చేసినాయి కదా ఇంకా మెల్లగా చదువుకోవచ్చులే అనిపిస్తుంది. అలా కాకుండా హార్డ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. సో ఒక 10 days కంప్లీట్ హార్డ్ సబ్జెక్ట్స్కి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ 10 daysలో 5 days ఏమో మీకు ఈజీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఇంకో 5 days ఈ హార్డ్ అండ్ ఈజీ సబ్జెక్ట్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ అవి చూసుకొని వాటివన్నీ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా లాస్ట్ 10 days ఉంటుంది కదా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మీకు ఎక్కడైతే వీక్ ఉన్నారో అనిపిస్తుందో ఆ వీక్ సబ్జెక్ట్స్ని ఒక 5 days డివైడ్ చేసుకొని ఆ 5 daysలో వీక్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకో 5 daysలో వెరీ మంచి అంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ నీట్గా చదువుకుంటూ రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. సో ఇలా మనమైతే 30 daysకి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మనం 15 daysకి మాట్లాడుకుందాం. 15 daysకి ఎలా చేస్తారంటే 5 days. ఫస్ట్ 5 days హార్డ్ సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకొని ఉండండి. అండ్ నెక్స్ట్ 5 days అంటే
డేస్లో 3 డేస్ ఏమో ఈజీ సబ్జెక్ట్స్ అండ్ 2 డేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్ 5 డేస్ నేను చెప్పినట్టే చాలా స్మూత్గా అండ్ వితౌట్ ఎనీ స్ట్రెస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా రివైజ్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ వన్ థింగ్, ఎన్ని డేస్ అనేది కాదు, ఈ లాస్ట్ 30 డేస్ ఆర్ లాస్ట్ 15 డేస్లో మీరు మంచి హోమ్ ఫుడ్ తినండి, బయట ఆర్డర్ చేసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ గుడ్ స్లీప్, మినిమం 6 to 7 hours అయితే స్లీప్ ఉంచుకోండి. ఎందుకంటే మీరు చదివింది కూడా మీరు మర్చిపోతారు ఇఫ్ స్లీప్ అండ్ ఫుడ్ ఈస్ నాట్ ప్రాపర్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. నేనైతే నైట్ ఒక 6 hours చదువుకున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా ఫుల్ నిద్ర వస్తుండే అనమాట. లాస్ట్ సెషన్ నేను ఎప్పుడైనా నోట్స్ రైటింగ్కి పెట్టుకుంటా, సో దట్ ఎంగేజింగ్ ఉంటుంది కాబట్టి మనకు నిద్ర రావడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఇక్కడ 6 hours కంప్లీట్ అయినాక నేను ఐ వెంట్ టు స్లీప్. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే లేసాను నేను. టైం వచ్చేసి 10 అవుతుంది. సో నైట్ ఎప్పుడో 3:30కి పడుకున్నాం కదా, అండ్ దెన్ ఇప్పుడు 10 అవుతుంది అనమాట. కొంచెం మబ్బుగా ఉంది, బట్ దట్స్ ఓకే. కాఫీ తాగినాక ఇట్ విల్ బీ ఆల్ రైట్. సో ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి. మెయిన్లీ ఐ చెకప్ చేయించుకోవాలి. కొంచెం ఎందుకో సైడ్ బెరినట్టు అనిపిస్తుంది. మీన్ వైల్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు హెడేక్ వస్తుందన్నమాట. సో అదొకటి చేయించుకోవాలి, ఐ చెకప్. అండ్ దెన్ లాట్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ టుడే, 10 hours చదువుకోవాలి. అండ్ ఆల్సో గ్రాసరీస్ తెచ్చుకునేటివి ఉన్నాయి. ఎ లాట్ మోర్ థింగ్స్ టు డూ. సో ఫస్ట్ అయితే మనం స్టడీ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు కూడా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను 10 hours స్టడీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీన్ వైల్ మధ్యలో నేను డిటీడీసీ చేయాలన్నమాట. గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా, వాళ్ళకి ఇంకా టు డూ లిస్ట్ అవి పంపలేదు. సో ఈరోజు పంపిస్తున్నాను, అదొక పని. అండ్ దెన్ చిన్న గ్రాసరీస్ తెచ్చుకునేటివి ఉన్నాయి. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి చదువుకొని ఆ తర్వాత డిటీడీసీకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సూపర్ ఇడ్లీస్. ఇప్పుడైతే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అందరికీ జరిగే టాపిక్ మాట్లాడుకుందాము. ఐదర్ మీరు బోర్డ్స్ రాయండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, ఏదైనా సరే డిమోటివేషన్ అనేది ఎవరికైనా అవుతుంటుంది అనమాట. ఈచ్ సింగిల్ పర్సన్కి వి విల్ గెట్ డిమోటివేటెడ్ ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. దాని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. అండ్ డిమోటివేషన్ అనేది నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. ఐదర్ ఇట్ మే బీ లైక్ పర్సనల్ ఇష్యూస్, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్ అలా అవ్వచ్చు. పర్సనల్ ఇష్యూస్ అంటే నా సజెషన్ ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్. ఎవరికైనా ఏదో ఒక ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం అదే ఆలోచిస్తూ ఇంకా ప్రాబ్లమేటిక్ చేసుకొని మన కెరీర్ని పాడు చేసుకోవద్దు అనమాట. సో మెల్లిమెల్లిగా మూవ్ ఆన్ అవుతూ we need to what to say కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ స్టడీస్ అండ్ ఆల్. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ప్రెషర్ అంటే ఫ్యామిలీస్ రిలేటివ్స్ వల్లనే ప్రెషర్ ఉంటుంది మ్యాక్సిమం. ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఆ జాబ్ రావాలి, ఈ జాబ్ రావాలని చెప్పేసి వాళ్ళ గురించి 1% కూడా పట్టించుకోవద్దు. యూ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడే డిటీడీసీ ఇచ్చేసి వచ్చానమాట. అయితే ఏంటంటే నేను ఒక 4 మెంబర్స్ని చూస్ చేసుకున్నాను కదా గివ్ అవే విన్నర్స్లో. 3 members కరెక్ట్ పంపించారు. ఇంకొకరు మేబీ వాళ్ళ మెయిల్ ఐడి వేరే దగ్గర నుంచి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఎవరిదైనా యూజ్ చేసి పంపారా లేకపోతే వాళ్ళదేనా అని చెప్పేసి నాకు కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అది వచ్చినాక వాళ్ళకి కూడా పంపిస్తాను. అయితే మీరు అందరూ కూడా వన్స్ వచ్చినాక నాకు మెయిల్కి మీరు ఏదైతే అడ్రస్ పంపించారో అక్కడే రిసీవ్డ్ అని చెప్పేసి పెట్టండి. ఎందుకంటే ఐ విల్ బి నోయింగ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ దట్ గివ్ అవే వాట్ టు సే ప్రోడక్ట్స్. సో అదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే డిటీడీసీ ఇచ్చేసి అండ్ దెన్ నేను షాపింగ్ లైక్ బుక్ షాపింగ్ వెళ్ళేసి వచ్చాను. లైక్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీది, ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ చదువుతున్నా కదా దానికి సంబంధించి PYQs అనమాట. అది చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కదా అనాలిసిస్, అసలు ఎంతవరకు అయింది అని చెప్పేసి అవి 2 తెచ్చుకున్నాను. ఇప్పుడు అది ఒక్కటి చేస్తే ఈ రోజుకి ఎన్వైర్న్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ CSAT అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ చేయాలి. సో ఎస్ అదనమాట. కాకపోతే ఈరోజు నాకు తెలిసి ఒక 6 hours అయింది, ఇంకో 4 hours మిగిలేసి ఉంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని వాకింగ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంకో 4 hours చేసేద్దాము. సో ఎస్, లెట్స్ గో ఫర్ ది వాక్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్యామిలీ ప్రెషర్, రిలేటివ్స్ ప్రెషర్ అంటే ఎలా ఉంటుందంటే మా అబ్బాయికి ఇంత వచ్చింది, మా అమ్మాయికి ఇంత వచ్చింది, మీ వాళ్ళకి ఎంత వచ్చింది, ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అసలు వాళ్ళందరూ ఓన్లీ టెంపరరీ. అంటే వాళ్ళు రేపు నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఏది చేసినా కానీ వాళ్ళు అస్సలు
1% కూడా ఫరక్ పడదు మనకి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనాలి అని చెప్పేసి ఏదో డిమోటివేట్ చేస్తూ, బ్యాక్ స్టాప్ చేస్తూ ఉంటూనే ఉంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది అవుతూనే ఉంటది. వాళ్ళ వల్ల మాత్రం మీ స్టడీస్‌ని పాడు చేసుకోవద్దు. మీ కెపాసిటీ ఎంత ఉంది, మీ క్యాపబిలిటీస్ ఎంత ఉన్నాయనేది మీకు తెలుసు. అండ్ యూ కెన్ పుష్ లిటిల్ మోర్. అంతేగాని ఎవరి గురించో మీ మెంటల్ హెల్త్ అయితే పాడు చేసుకోవద్దు. డెఫినెట్లీ మీ నాలెడ్జ్‌తోని మీరు ఎక్కడో ఒక దగ్గర అయితే సెటిల్ అవుతారు. దిస్ ఈస్ గ్యారంటీ. ఎవ్వరు గానీ వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని ఈ స్టడీస్‌లో ఇన్ని మార్క్స్ రావాలి, అన్ని మార్క్స్ రావాలి, రాకపోతే ఏదో చేసుకుందాం అనే రాంగ్ డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. ఎస్పెషల్లీ 10th ఇంటర్ వాళ్ళకి మీ మైండ్ అంతా మెచ్యూర్ అయ్యి ఉండకపోవచ్చు. సో నేనైతే యాజ్ ఎ బిగ్ సిస్టర్ నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. మార్క్స్ తక్కువ వచ్చినా నో వరీస్. మీరు ఫైనల్గా ఏంటంటే మీ కెరీర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేదే మ్యాటర్ అనమాట. అలా అని చెప్పేసి మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు చదువుకోవద్దు అని కాదు. మీరు ఎంతవరకు రాశారు, మీరు సాటిస్ఫై అయ్యారా, దట్ మ్యాటర్స్ అంతే అనమాట. మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి బోర్డ్స్‌లో మీరు రాంగ్ డెసిషన్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఇప్పట్లో చూస్తున్నాం కదా, చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అస్సలు కరెక్ట్ కాదది. ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఉంది. మీరు చాలా సక్సెస్ అవుతారు. మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి తను ఇప్పుడు కలెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంటర్ అండ్ 10థ్‌లో హీ గాట్ 60% అండ్ ఆల్సో డిగ్రీలో కూడా 65 అరౌండ్ అట్లా వచ్చిందనమాట. కానీ తనకి టాప్ 3 ర్యాంక్ వచ్చింది. హీ ఈస్ నౌ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో చూడండి, ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడు అంత వచ్చినాయి కదా, తక్కువ వచ్చినాయి అని చెప్పేసి అనుకోదు. మీ కెపాసిటీ అండ్ మీ క్యాపబిలిటీస్ ఎంత ఉంటే అంత మీరు ప్రయత్నం చేసి ట్రై టు గెట్ ఎ గుడ్ మార్క్స్. అంతేగాని లోగానైతే ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ. ఇప్పుడు మనం టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే, నాకు డే అంతా ఉంటుంది కాబట్టి ఆ డే మొత్తంని డివైడ్ చేసుకొని 10 అవర్స్ 12 అవర్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకవేళ మీరు బోర్డ్స్ రాస్తున్న వాళ్ళకి మీరు ఆల్రెడీ స్కూల్ ఉంటుంది 9 to 5 లేకపోతే 8 to 5 అలా ఉంటుంది కాబట్టి 5 తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని స్నాక్స్ అవన్నీ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని 6 to 8 ఒక 2 అవర్స్ కూర్చొని చదువుకోండి. 8 to 8:30 బ్రేక్ తీసుకొని మళ్ళీ 8:30 to 10:30 ఇంకో 2 అవర్స్ చదువుకోండి. అండ్ 10:30 క్లోజ్ చేసేసేయాలి. అండ్ దెన్ 10:30 to 11:30 12:30 1 2 3 4 5కి అలా లేసి 5 to 5:30 బ్రేక్ ఫ్రెష్ అప్ అయిపోయి 5:30 to 7:30 మళ్ళీ ఒక 2 అవర్స్. ఇక్కడ అంతా మీకు స్కూల్ కాకుండా ఒక 7 అవర్స్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా చదువుకోండి. సో దిస్ ఇస్ ఏ గ్లిమ్స్ అనమాట మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఎందుకంటే మీ స్కూల్ ఆర్ కాలేజ్ టైమింగ్ నాకు తెలియదు కాబట్టి నేను అనుకున్న దాన్ని బట్టి మీకు చెప్పాను. ఎందుకంటే స్కూల్లోనే మీకు చాలా చదివిపిస్తారు అండ్ స్కూల్ నుంచి వచ్చినాక మీకు ఎంత అయితే అంత చదువుకోండి. అండ్ నేనైతే 2 అవర్స్ కింద చెప్పాను కదా, మీరు 1 అవర్ కూడా చేసుకోవచ్చు. లైక్ పొమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. మన లాస్ట్ స్టడీ లైవ్ సెషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది పొమోడోరో టెక్నిక్ అంటే ఏంటో. అండ్ ఇంకోటి ఏంటంటే 20:20:20 ఒక 1 అవర్ని డివైడ్ చేసుకొని 20 minutes ఏమో హార్డ్ సబ్జెక్ట్స్, 20 minutes ఏమో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇంకో 20 minutes రివిజన్. ఇలా చాలా నెంబర్ ఆఫ్ స్టడీ టిప్స్ ఉన్నాయన్నమాట. పొమోడోరో టెక్నిక్ 20:20:20 లేకపోతే 50:10 లేకపోతే 40:20 ఇలా డివైడ్ చేసుకొని స్మూత్గా స్ట్రెస్ లేకుండా చదువుకోండి. ఈ వీడియో అయితే కంప్లీట్లీ బోర్డ్స్ రాసే వాళ్ళకే. ఎందుకంటే చాలామంది అడిగారు. మీ తరపున మీకోసం నేను టైం టేబుల్ కానీ డిమోటివేషన్ ఎలా అవుతుందో అన్నీ చేశానమాట. సో ఆల్ ది బెస్ట్ యూ గైస్. రాక్ చేయండి ఎగ్జామ్. సో యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. విల్ బి మీటింగ్ యూ ఇన్ ద అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.